ఇలా చేశారంటే మళ్ళీ రమ్మన్నా రాదు. ముందుగా ఒక ఇటుకని తీసుకొని ఈ విధంగా గ్యాస్ స్టవ్‌ని ఆన్ చేసేసి మీరు ఈ విధంగా గ్యాస్ మీద పెట్టేసి ఇటుకనైతే బాగా వేడి చేసుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా వేడి చేసుకోండి. ఈ విధంగా వేడైన తర్వాత మీరు ఆ ఇటుకని తీసేసి నెమ్మదిగా నేల మీద పెట్టేసేయండి. తర్వాత మనకు కావాల్సిన జిల్లేడాకు అనమాట. ఒక జిల్లేడాకుని ఎక్కడైతే వేడి చేసామో అటువైపు మనం ఆ ఆకుని పెట్టాలి. ఆ విధంగానే నెక్స్ట్ పసుపు ఉంటుంది కదా, పసుపుని ఒక స్పూన్ వరకు వేసేసి జిల్లేడాకు మీద పెట్టాలన్నమాట. ఆ వేడికి ఇటుక వేడికి జిల్లేడాకు తర్వాత పసుపు అవన్నీ కూడా వేడవుతాయి అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక జిల్లేడాకుని దాని మీద పెట్టేసి మీకు ఎక్కడైతే మడవ నొప్పిగా ఉందో అటు అలా పెట్టేసి ఉంచేసారనుకోండి, ఆ వేడికి జిల్లేడాకు వల్ల మనం వేసుకున్న పసుపు వల్ల ఇటుక వల్ల మడమ నొప్పులు ఈజీగా పోతాయి అన్నమాట. మడమను అటు ఇటు తిప్పుతూ చక్కగా వేడి చేసుకోండి. ఇలా చేయడం వల్ల మడమ నొప్పి జన్మలో రాదు.